గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమా సక్సెస్, నార్మల్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉంటాయి, బట్ దాని ఇంపాక్ట్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. కొన్ని సినిమాలు ఇప్పుడు 400 crores 1000 crores 1500 2000 అంటారు. బాహుబలి ఉందిలేండి, నేను నార్మల్లీ అన్నీ అనట్లేదు, బట్ కొన్ని సినిమాలు అంతంత క్రోర్స్ చూపించిన నెంబర్స్ దాని ఇంపాక్ట్ ఉండదు మీకు తర్వాత గుర్తు తెచ్చుకున్న ఒకవేళ చూసిన ఆ రీల్స్లో. కొన్ని సినిమాలు మాత్రం దాని బ్లాక్, ఐ మీన్ నాకు తెలిసి సైక్ సిద్ధార్థ్ నెంబర్స్ అంత గ్రేట్గా ఉండకపోవచ్చు, బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా క్రియేట్ చేసింది. అవును, సినిమా ముందు ఒకలాగా తర్వాత సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్స్. ఇప్పుడు బాహుబలి చూసుకుంటే ద స్కేల్ ఈస్ డిఫరెంట్. దేర్ ఆర్ మెనీ ఫిల్మ్స్. ఇప్పుడు మన బాస్ సినిమా రిలీజ్ అయింది, ద స్కేల్ ఈస్ డిఫరెంట్. సో మా సైక్ సిద్ధార్థ్ ద స్కేల్ ఈస్ డిఫరెంట్. బట్ ఫర్ అన్ యాక్టర్ సమ్ టైమ్స్ ఆ క్యారెక్టర్ కి మంచి అప్లాజ్ వచ్చినప్పుడు దట్ ఈస్ 100 కాదు కదా, 1000 crores అంటే ఎక్కువ. నాట్ ఎనీ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ కాదు, ఏది కాదు. బట్ మేబీ దీని నుంచి వీ గెట్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్లో వీ గెట్ లాట్ ఆఫ్ మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ కానీ యాజ్ అన్ యాక్టర్ మనకు కావాల్సింది అదే. సో ఐ థింక్ మేబీ దట్ ఈస్ ఇట్. మేబీ సినిమా కొంచెం డిఫరెంట్గా అప్రోచ్ అయ్యింది అందరికి. పీపుల్ యాక్సెప్టెడ్ దట్. చూసిన వాళ్ళందరూ హ్యాపీ అండి. ఓకే, కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. మేబీ మీకు కూడా నచ్చనివి ఉండుంటాయి ఆ సినిమాలో, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి మనం వెరీ ఫ్యూ క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మీలో కూడా ఒక సైక్ సిద్ధార్థ ఉండుంటాడు, ట్రాఫిక్ లో పిచ్చి బూతులు తిట్టి అరిచే సిద్ధార్థ. చాలా, నాకు కూడా డ్రైవ్ చేస్తుంటే వాడు ఎవడో ఇట్లా వచ్చేస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు అంతే. సో ఇది కొంచెం ఓపెన్ అయ్యి అరిచే క్యారెక్టర్. సో శ్రవ్య ఈజ్ నాట్ లైక్ దట్. సో 2 different రోల్స్ అన్నమాట. అంటే బేసికల్లీ ముందు నుంచి నందు గారు కనెక్ట్ అవుతారు అందరూ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ అనుకున్నాం, బట్ ఇలా కనెక్ట్ అవుతాం దీనికి మీ క్యారెక్టర్ సర్ప్రైజింగ్లీ పీపుల్ కనెక్టెడ్ విత్ శ్రవ్య. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినో నేను ఫస్ట్ ప్రీమియర్ అప్పుడు సినిమా చూసినప్పుడు ఓకే బాగుంది, నేను చాలా బాగున్నాను అని నాకు మంచి ఫీలింగ్ వచ్చింది సెకండ్ హాఫ్ అంతా. బట్ ఆఫ్టర్ రిలీజ్ వెన్ ఐమ్ లిజనింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ పీపుల్ కదా, సో ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఐ వాజ్ లైక్ వెరీ ఓవర్వెల్మ్డ్. యూనో రిలీజ్ తర్వాత ఒక 3-4 days నేను అదే ట్రాన్స్లో ఉండే. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ అండ్ స్టిల్ ఇప్పటికీ కార్లో వస్తే అవే పాటలు వింటూ ఉన్నా. కొంచెం వాళ్ళ లూప్లో తిరుగుతూ ఉందన్నమాట. సో హ్యాపీ అబౌట్ ఇట్. నాకు బాగా నచ్చింది ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు నుంచో మన పాత రోజుల్లో ఏమనేవారంటే అబ్బాయి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు లేదంటే పెళ్లి చేస్తున్నప్పుడు భావం చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నప్పుడు తాగుతాడు ఇలా అంటే నేను మార్చుకుంటాను అనేవారు అమ్మాయిలు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నా ఏదో ఒక రీజన్స్ తో విడిపోతున్నారు. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, నచ్చితే ఉంటున్నారు, నచ్చకపోతే ఉండట్లేదు. బట్ ఒకప్పుడు ఇలా ఉండేవారు. నాకు లిటరల్లీ మీరు ఒక స్టోన్ లాంటి ఒక మనిషిని ఒక మీట్ లా చేశారు. ఐ మీన్ ఆ హార్ట్ ని, ఆ స్టోన్ హార్టెడ్ పర్సన్ ని ఒక మాంసం ముద్దలా మార్చారు మీరు. ఏ ఫీలింగ్స్ లేకుండా మొత్తం అంతా ఫ్రస్ట్రేషనే ఉంది అతని లైఫ్ అంతా. అసలు నిజంగా ఒక ఉమెన్, పవర్ఫుల్ ఉమెన్ మార్చాలి అంటే మార్చగలిగే వ్యక్తి వచ్చినప్పుడు నిజంగా మారుతాడు ఎలాంటి మనిషి అయినా అనిపించింది నాకు. దట్ ఈస్ ట్రూ అండి. అందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు. సో లైఫ్ ఆల్వేస్ గివ్స్ యూ సెకండ్ ఛాన్స్ అన్నమాట. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఇందాక ఇంట్రడక్షన్లో ఏం చెప్పారు, పెళ్ళయి చిరాకు వచ్చి ఇలాంటి అమ్మాయి లైఫ్ లోకి వస్తే బాగుంటది ఏదో చెప్పారు. అంటే బేసికల్ పెళ్లి అంటేనే చిరాకు పడుతున్నాం కదా. సో ఇప్పుడు చూసిన తర్వాత ఏమనిపించింది అంటే పెళ్లి చేసుకుంటే బాగుంటదేమో, అంటే ఇంటికి వెళ్తే ఇలాంటి వైఫ్ ఉండి ఇలాంటి కొడుకు ఉండి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంటదేమో అనే ఆలోచన వచ్చింది. దట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. ఎందుకంటే ఇక్కడ కూడా వీళ్ళిద్దరి ఫస్ట్ లవ్ ఏం కాదు. అవును. సో మిస్టేక్స్ అన్ని జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ టైం ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటాం కదా. సేమ్ రిలేషన్షిప్ ఉండి ఎంత ట్రై చేసినా గానీ మనం ఈ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ వెన్ అదర్ పర్సన్ కమ్స్ టు యువర్ లైఫ్ అండ్ టెల్ యూ దోస్ మిస్టేక్స్ ఆర్ అలా ఉండకూడదు, లైఫ్ ఇలా కూడా బాగుంటుంది అని అవుట్ సైడ్ ఇంకొక పర్సన్ వస్తేనే అర్థమవుతుంది. సేమ్ రిలేషన్ లో ఉండి మీరు ఎంత ట్రై చేసినా దట్ వోంట్ హ్యాపెన్. దట్ ఈస్ ప్రూవెన్. మీరు ఐ థింక్ మీ ఫ్రెండ్స్ లైఫ్ లో కానీ చాలా చూసే ఉంటారు. దట్ ఈస్ తో ప్రూవెన్ అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ప్రాక్టికలీ పాసిబుల్, బట్ మ్యాజిక్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. ఇవాళ కాకపోతే రేపైనా సరే, నీకు 60 ఏళ్ళ తర్వాత అయినా సరే యూ విల్ గెట్ అ పర్సన్ నిన్ను నీలా అర్థం చేసుకొని నీతో ఉండే మనిషి డెఫినెట్లీ దొరుకుతారు.
Yeah. ఇది ఇన్నర్ ఇంకొక మీనింగ్, ఇంకొక లేయర్ ఉంది ఇది. Yeah. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మీరు ఆ ఫైనాన్షియల్ గా హ్యాండిల్ చేసిన విధానం, మోస్ట్లీ వైఫ్స్ అందరూ శాలరీ ఏం చేస్తున్నావు, ఎవరికి దారిపోస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వింటూ ఉంటాను సరదాగా. బట్ మీరు హ్యాండిల్ చేసిన విధానం అక్కడ అతనికి ఎక్కడ నొప్పి అనిపించలేదు. ఈవెన్ మీ వల్ల ఇన్స్పైర్ అవ్వడం, డబ్బులు సంపాదించాలనుకోవడం, సో ఇది బాగా నచ్చింది. చాలా మంది నాకు తెలిసి కొంచెం అన్న దానిలో ఉన్న సీక్రెట్ ఫార్ములాని, ఆ మ్యాజిక్ ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటది. ఈవెన్ బికాజ్ ఏంటంటే Yeah. ఎంతసేపు డబ్బులు అడగడం, లెక్కలు అడగడం కాకుండా ఎలా హ్యాండిల్ చేయాలి, హస్బెండ్ ఒక్కొక్కరు డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా, ఎలా హ్యాండిల్ చేయాలని తెలుసుకుంటే ఫినాన్షియల్ గా కూడా హ్యాండిల్ చేయొచ్చు. అవును, ఇక్కడ కూడా శ్రవ్య ఓకే, వీడు సిద్ధార్థ్ పెయింట్స్ వేస్తూ ఉంటాడు, డబ్బులు వచ్చినప్పుడు తినే డబ్బులు తీసుకొని నేను నీకు ఇప్పించాను కదా, కొంత నాకు కొంత నీకు, బట్టలు కొనుక్కో, వీడి స్కూల్ ఫీజు కట్టాలి అని చెప్పి. సో దెర్ ఇస్ దట్ బ్యాలెన్స్ కదా. ఐ థింక్ నార్మలీ అందరి హౌస్ హోల్డ్ లో ఉంటది అది. మేబీ కొంతమందికి ఉండకపోవచ్చు, బట్ మెజారిటీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉంటది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. లేకపోతే ఎందుకంటే ఇంట్లో ఏం ఖర్చులు ఉన్నాయి, ఉప్పుకి ఎంత అవుతుంది, నూనెకి ఎంత అవుతుంది, కూరగాయలకి ఎంత అవుతుంది, ఇప్పుడు డే అంతా వర్క్ చేసే హస్బెండ్కి తెలీదు. సో యా, దట్ బ్యాలెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ రిలేషన్షిప్. అదే డిజిటల్ మనీ వచ్చేయడం వల్ల అది మిస్ అవుతున్నాం, కానీ ఒకప్పుడు క్యాష్ ఫ్లో లేదు కదా ఇప్పుడు. అవునవును, నేను కూడా మా అమ్మ దాచిపెడితే తీసేసిండే చాలా. ఇప్పుడు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. పిన్ తెలుసుకుని సైలెంట్ గూగుల్ పే. అండ్ ఇంకొకటి అంటే అక్కడ మీ క్యారెక్టరైజేషన్ కి కొంచెం ఎలివేషన్ పడ్డ సీన్స్ ఏంటంటే, మీ ఎలివేషన్ అంతా సాఫ్ట్ ఎలివేషన్, కొంచెం హార్ట్ లోకి టచ్ అయ్యే ఎలివేషన్ కదా, గూస్ బంప్స్ రాలేదు, హార్ట్ లో వచ్చి ఉంటాయి, మాకు కనిపించవు కాబట్టి. బట్ అది చెప్పారు కదా, లైక్ ఏంటంటే నాకు తెలీదు రొమాంటిక్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఇంటిమసీ గురించి తెలీదు, వాడు రావడం తప్ప నాకేం తెలీదు అని చెప్పి అన్నారు. లిటరల్లీ అది కొంచెం ఇప్పటికీ ఉందని మీరు అనుకుంటున్నారా కొంచెం ఈ లైఫ్ అంటే? బికాజ్ రూరల్ ఏరియాస్ ఉన్నాయి, పాపం వాళ్ళు తెలియదు, వాళ్ళకి లైఫ్ అంటే ఏం తెలియదు, ఎవరొకరిని పెళ్లి చేస్తారు ఉంటారు, వాళ్ళకి పాపం నిజంగానే ఈ లైఫ్ అంటే ఏంటో తెలియదు, దీని మీనింగ్ కూడా తెలియదు, ఇంటిమసీ అనే మీనింగ్. మీకు ఏమైనా అనిపిస్తుందా ఇంకా స్టిల్ ఉన్నారు ఇలాంటి వాళ్ళని? ఐ డోంట్ థింక్ ఇక్కడ అలా ఉందని అనుకోవట్లేదు. అప్పట్లో ఎలా ఉండేదంటే, మ్యారీడ్ లైఫ్ బాగున్నా బాగోకపోయినా భర్తనే సర్వస్వం. ఇప్పుడు బయటకు వెళ్ళి నాకు ఇంట్లో హ్యాపీ లేను అని చెప్పి ఇంకొకరితో మాట్లాడే అంత స్వేచ్ఛ లేదు ఇంతకు ముందు. ఇప్పుడు ఐ డోంట్ థింక్ అట్లా లేదు. మేబీ ఆన్లైన్లో రిలేషన్షిప్స్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో, టిండర్ యాప్స్, బట్ స్టిల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కనెక్ట్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్. ఒక ఆడపిల్లకైతే ఇట్ ఈస్ నాట్ ఈజీ. మేబీ ఇప్పుడు మన జనరేషన్ చూసుకుంటే, ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నాకు నచ్చలేదు, నేను హ్యాపీ లేను, మేబీ విల్ ఫైండ్ దిస్ లవ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బట్ ఐ డోంట్ థింక్ ఆ జనరేషన్ వాళ్ళకి ఇప్పటికీ ఉందని నేను అనుకోను. మేబీ సొసైటీ గురించి అవ్వచ్చు, ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, అది తప్పు ఒప్పని మనం మాట్లాడుకోకూడదు, బికాస్ అది ఎవరి ఇండివిజువల్ దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఆ సెకండ్ ఛాన్స్ని వెతుక్కొని వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటా. ఇట్స్ అ వెరీ స్మాల్ లైఫ్. మనం అక్కడే ఉండి బాధపడుతూ కష్టపడుతూ ఇష్టం లేని రిలేషన్షిప్లో ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు విడాకులు తీసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు. సో ఇట్ ఈస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్ దీస్ డేస్. మనం హ్యాపీగా ఓపెన్గా నీకు నచ్చింది చేయాలి, నీకు నచ్చింది తినాలి, నచ్చిన వాళ్ళతో ఉండాలి, నచ్చిన ఫ్రెండ్స్తో ఉండాలి. ఉండే వాళ్ళు ఎలానో ఉంటారు, పోయే వాళ్ళు ఎట్లానో పోతారు. సో వీ హ్యావ్ టు బీ హ్యాపీ. ఎందుకంటే ఇలా డేస్ అయిపోతూ ఉంటాయి. ఒక 10 ఏళ్ళ తర్వాత కష్టం తప్ప ఇంకేం ఉండదు లైఫ్లో. సో వీ హ్యావ్ టు బీ వెరీ పాజిటివ్. అవన్నీ తీసేసుకొని గుడ్ ఎనర్జీస్లో ఉండాలంతే.